ఎట్లా ఎన్టీఆర్ గారి దృష్టిలో పడ్డారు? ఆయన మిమ్మల్ని ఎట్లా గుర్తించారు? ఎన్టీ రామారావు విషయం తప్ప ఏమన్నా మాట్లాడు. మీరు కేసీఆర్ గారు క్లాస్మేట్స్ అని విన్నాం, నిజమేనా? నింబోలాడు ఉంది, ఆ నింబోలాడు రూమ్మేట్స్. ఉద్యమం సమయం కనుక మనం గుర్తు చేసుకుంటే మీరు కేసీఆర్ గారు ఎట్లాంటి స్ట్రాటజీ ఉపయోగించేవారు? నిజంగా సేవ చేయాలనే కమిట్మెంట్ వచ్చింది. మిలియన్ మార్చ్ కూడా ఉందో అది మీరు అనుకున్నట్టే జరిగిందా? ఒక సందర్భం మన దగ్గర బాగా డబ్బులు లేవంటే కూడా మన ధైర్యం ఉంటే అవి వస్తుంటాయి. చంద్రబాబుని కేసీఆర్ విభేదించడానికి మెయిన్ రీజన్ ఏముంది? తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చిన టైంలో కూడా 10,000 లేకుండా ఎమ్మెల్యే అయింది. కేసీఆర్ గారు తెలంగాణ సాధించే క్రమంలో ఆయన చేసినటువంటి ఆలోచనల్లో ఎట్లా ఈ పరిస్థితిలో తెలంగాణ రావాలనేది, ఎన్టీఆర్ గారికి నాదెండ్ల భాస్కర్ రావు గారికి మధ్య జరిగిన ఆ ఎపిసోడ్ అసలు ఏంటి? సంపాదించుకోవాలనే లక్ష్యం కొందరికి ఉంది. అండ్ ఈ వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ ఏంటి అని? ఆ కాంగ్రెస్ సపోర్ట్, గవర్నర్ సపోర్ట్తోనే ఆయన సీఎం అయింది. తర్వాత ఇందిరాగాంధీ రియలైజ్ అయినట్టుంది. 88లో మంత్రి మండలిని రద్దు చేశారంట. అది పెద్ద లీగ్ కాదు. ఎవరు సార్ ఆ లీక్ వీరులు? తుమ్మల నాగేశ్వరరావు, ఇందిరారెడ్డి అంతా ఒక బ్యాచ్. అశోక్ గజపతి రాజు గారు, కేసీఆర్ గారు, యనమల గారు, వీళ్ళందరూ కూడా అప్పుడు పార్టీని కాపాడడానికి తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఆ లక్ష్మీ భారత్ గ్రూప్ లో కొంచెం వేనవాడు నిజమే. ఆయన కంటిన్యూ అయితే ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతుండే, ఇదే చంద్రబాబు నాయుడు సీఎం అవుతుండే. మీరు ఎన్టీఆర్ గారు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన పనితీరు ఎట్లా ఉంటుంది? అక్కినేని నాగేశ్వరరావుకు టింబర్ డిపో వచ్చింది, అన్నపూర్ణ డిపో. ఫ్రెండ్ అయినా కాంగ్రెస్ ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలంటే నిధులు సరిపోతాయా లేదా? వాళ్ళు చిన్న కాంట్రవర్సీ పోతుంది కానీ, బట్ సేమ్ టైంలో వీళ్ళ కొంత సెల్ఫిష్గా పోయింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ విషయానికి వస్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి అదంతా.